మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పుడు ఏప్రిల్ 2025లో సిటీ సివిల్ కోర్టు మొత్తం మా వాదోపవాదాలు అందరి విన్న తర్వాత దాదాపు ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు మొత్తం ఈ వాదోపవాదాలు వింటూ ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఒక జడ్జిమెంట్ని కూడా ఇస్తూ దాంట్లో క్లియర్గా టెంపరీ ఇంజెక్షన్ని అతను రిజెక్ట్ చేశారనమాట. చేసి అతను పొజిషన్లో లేడు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. సో దాని మీద అతను అపీల్ అంటే సిఎంఏ అపీల్కి పోతాడు అనమాట. అపీల్కి పోతే అపీల్ హైకోర్టు పరిధిలో నడుస్తూ ఉందన్నమాట. ఈ నడుస్తున్న క్రమంలో మేము హైకోర్టుని పర్మిషన్ అడిగామన్నమాట. ఇది ఈ చెరువు అనేది అక్కడ ఫ్లడ్డింగ్ దానికోసం కావాల్సినటువంటి ఈ పనులకి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు హైకోర్టు మాకు ప్రీ మాన్సూన్ ఫ్లడ్స్ని నివారించేదానికి మాకు వర్క్ చేయడానికి హైకోర్టు పర్మిషన్ ఇస్తూ పిటిషనర్ యొక్క పిటిషనర్ అంటే ఎడ్ల సుధాకర్ రెడ్డి యొక్క రైట్స్ని ఎంక్రోచ్ చేయకూడదు అనేటటువంటిది కూడా ఇచ్చినారనమాట. అది చేస్తూ ఎందుకంటే ఇది హైకోర్టు పరిధిలో ఉన్నట్టు అంశం మేము తేల్చాల్సిందిగా ఉంది కాబట్టి మీరు చేయకుండా మీరు పనులు చేయొచ్చని అన్నారు. సో మేము పనులు చేసాము, ఆ చెరువు పనులు చేసాము, బండ్ క్రియేట్ చేసాము. ఎందుకంటే బండ్ క్రియేట్ చేయాలంటే చెరువు అనేది బండ్ క్రియేట్ చేస్తేనే చెరువు నీళ్ళు అవుతాయి. సో బండ్ క్రియేట్ చేసాము. బండ్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద మేము ఎక్కడ కూడా ఆ బండు మీదే చిన్న పార్క్ ప్లే ఏరియాని కానీ లేకపోతే అక్కడ ఎక్కడ సెపరేట్గా పార్కులు కూడా తయారు చేసిన లేదు. అది చిన్న 5 ఎకరాల ఇది. దాని మీద మేము కొంత చెట్లు అది అంతా కూడా పెట్టి ఒక దీన్ని తయారు చేసాం. సో చేసిన తర్వాత అతను ఎడ్ల సుధాకర్ రెడ్డి కంటెంప్ట్కి వేశారనమాట. వేసి ఇది ఇక్కడ మీరు ఓన్లీ ప్రీ మాన్సూన్ దీనికోసం వేస్తే అంటే ఫ్లడ్ దీనికోసం వేసిన దాన్ని వీళ్ళంతా కూడా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు కూడా చేశారు, మొత్తం సెలబ్రేషన్స్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఆ ప్లే ఏరియా ఇచ్చారు, ఓపెన్ జిమ్ తయారు చేశారు, మొత్తం కోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తూ చేశారని చెప్పేసి ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుకు వెళ్ళినప్పుడు డివిజన్ బెంచ్ ఇదంతా చూసిన తర్వాత అండ్ కంటెంప్ట్ హైడ్రా ఇది గిల్టీగా అని చెప్తూ కూడా ఇచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయం అనమాట. సో దాని మీద మాకు ఇచ్చినటువంటి హైడ్రా అంటే ఇది కంటెంప్ట్లో గిల్టీ అనేది అంటే ఇది ఇట్స్ ఇది కంటెంప్ట్ ప్రూవ్ అయిందనే దాని మీద ఈ ఏదైతే కనుక మాకు పారా 69 and 70 ఆర్డర్ ఉంది కంటెంప్ట్ ఆర్డర్లో, దాంట్లో క్లియర్గా అది ఏదైతే కనుక హైడ్రా స్వాధీనంలో ఉన్నటువంటి సైనేజెస్ కానీ అంటే ఆ బోర్డ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇది ఆ టైమింగ్స్ ఇండికేట్ చేసినటువంటి వాటిని కానీ లేకపోతే డైరెక్షన్స్ ఇండికేట్ చేసేది కానీ ఇట్లాంటి అన్నీ కూడా అంటే హైడ్రా ఓనర్షిప్ అనేది కానీ లేకపోతే పొజిషన్లో ఉన్నట్టు కానీ ఉండేటటువంటి వాటిని తీయాలని చెప్పేసి వారు డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద మేము తర్వాత ఎందుకంటే ఇదంతా ఏంటంటే సిఎంఏ పెండింగ్ ఉంది, అంటే అపీల్ ఇంకా డిస్పోజ్ కాలేదు. ఏది చెరువా అతను పొజిషన్లో ఉందా కాదా అది చెప్పాడు, ఇంజక్షన్కి వెళ్ళాడు కదా అతను, ఇది సిటీ సివిల్ కోర్టు దాని మీద వెళ్ళిందని అది ఇంకా పెండింగ్ ఉంది, అది ఇంకా డిస్పోజ్ కాలేదు. సో ఇది కంటెంప్ట్ కోర్టు మమ్మల్ని తప్పడుతూ చేస్తే దాని మీద మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అది వాళ్ళు పారా 69, 70లో ఉన్నటువంటి అంశాలని మీరు ఫాలో అవ్వండి అని చెప్తే మేము అన్నాం ఈ ఫెన్సింగు గోడ ఇవన్నీ ఉంటే తీస్తే కనుక చుట్టుపక్కల ఉండేటటువంటి పబ్లిక్కి డేంజరస్ అవుతుంది. ఎందుకంటే అది తీసేస్తే కనుక ముందు ఆ బండే కొలాప్స్ అవుతుంది, అది రిటెన్షన్ వాల్ ఉంది, ఆ ఫెన్సింగ్ తీసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి క్యాటిల్ కంటే దాన్ని మీరు ఒక అఫిడవిట్ ద్వారా మాకు ప్రజెంట్ చేయండి, మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్లో కూడా అది ఇచ్చినారన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు దీంట్లో మేము ఆ పారా 69, 70లో ఉన్నటువంటి ఏదైతే కనుక మెన్షన్ చేశారో డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు తప్పకుండా మేము తప్పకుండా పాటిస్తూ ఆ బోర్డ్స్ సైనేజెస్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడా మేము తీసివేయటం జరిగిందనమాట. ఇప్పుడు ఆల్రెడీ తీయటం జరిగింది. అండ్ ఈ రైలింగు గోడలు ఇవన్నీ కూడా అదంతా కూడా దాన్ని సంబంధించి వచ్చింది, అది సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో ఒక మమ్మల్ని 3 వీక్స్లో ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అది కూడా మేము చేస్తాము. అండ్ ఈ ఇతర ఎక్విప్మెంటు ఇది అంతా ఇతర అంతా కూడా కోర్టు డైరెక్షన్స్ పారా 69, 70 ఏది ఉందో తప్పకుండా అదంతా కూడా మేము అమలు చేయడానికి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు డైరెక్షన్స్ని ఫాలో అవుతూ మేము అన్నీ కూడా మొదలెట్టాము ఆల్రెడీ ఆ ప్రాసెస్ని కూడా. రైట్, ఇది ఇలా ఉండగా అసలు బేసిక్ దాంట్లో అసలు మొన్న కూడా నేను చూశాను ఎడ్ల సుధాకర్ రెడ్డి ఏదో
ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఏదో అంటే ఇది ఇక్కడ చెరువు అనేది అసలు మేము ఏదో ఇక్కడ ఏది చిన్న కుంట ఏదో ఉండేది అంతే తప్ప కానీ అనేది ఆయన అఫిడవిట్లో క్లియర్గా వేల లారీలు మేము ఫిల్ చేసాము ఇది కుంటనని చెప్పి కూడా అతను అఫిడవిట్లో ఉందన్నమాట. ఇది అతను సిటీ సివిల్ కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో అతనే స్పష్టంగా వేల లారీలతో చేసి 30 లక్షలు ఖర్చు పెట్టాను 2003లో అని చెప్పి కూడా అతను చెప్తాడనమాట. చెప్పి చేసిన దాంతో అంటే అది ఒక గుంతనో లేకపోతే ఒక కుంటనో దాన్ని ఫిల్ చేశాడు అనేది అతనే అడ్మిట్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు జస్ట్ అసలు సింపుల్గా అసలు అంటే సింపుల్ టెస్ట్ అనమాట. మామూలుగా మనము గూగుల్ ఎర్త్ మీద మేము సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ని సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. అది మనకు చూపిస్తాం ఒకసారి. అంటే ఆ ప్రాంతంలో చెరువు ఉందా లేదా అనేది సర్వే ఆఫ్ ఇండియా 1970లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ ఇది. సర్వే ఆఫ్ ఇండియా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఇది. ఇది ఏదైతే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నామో ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. సో దీని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మూసీలో కలుస్తున్నటువంటి వాగ్. ఇది వాగ్ వెళ్తుంది. ఇది రైల్వే ట్రాక్. ఇక్కడ మీరు చూస్తున్నారు రైల్వే ట్రాక్ ఉంది. మూసీలో కలిసిన వాగు. బతుకమ్మ కుంట మీకు దాని మీద ఇది మీరు చూస్తున్నారు బతుకమ్మ కుంట. ఇది బతుకమ్మ కుంట ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు ఒక్కసారి మనం ఇప్పుడు డెవలప్ చేసిన బతుకమ్మ కుంట కరెక్ట్గా దాని మీద కూర్చుంటుందో లేదో కూడా మీరు చూస్తారు. ఒక్కసారి కిరణ్ అది రన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే ఒకసారి ఈ ట్రాక్ రైల్వే ట్రాకు ఈ ట్రాక్ మ్యాప్ రెండు టాలీ అవుతున్నాయి చూడండి. ఈ నాలా ఇది నాలాకి ఇప్పుడు వచ్చేది ఈ నాలా గూగుల్ ఎర్త్. ఇది పైది గూగుల్ ఎర్త్ కింద సర్వే ఆఫ్ ఇండియా. ఇది చూడండి ఇది ఈ నాలా రైట్. ఇంకా కింద తీసారండి. ఇగో బతుకమ్మ కుంట మేము డెవలప్ చేసింది పైకి తీసుకెళ్ళి ఒకసారి. ఇది చూడండి ఇది ఇక్కడ బతుకమ్మ కుంట డెవలప్ చేసింది. ఇది బతుకమ్మ కుంట. సో దిస్ ఈజ్ బతుకమ్మ కుంట సిట్టింగ్ స్ట్రైట్ ఆన్ అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో మార్క్ చేసిన వాటర్ బాడీ మీద అనమాట. సో విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ దట్ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసినప్పుడు అక్కడ వాటర్ బాడీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా చేసిన దాంట్లో 10 acres మ్యాప్ అనేది ఇది మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సూపర్ ఇంపోజ్ చేసామన్నమాట. ఇది మా జిఏఎస్ టీమ్ తోటి మా జిఏఎస్ టీం వాళ్ళు చేపించి ఇది చూస్తున్నారు. దిస్ ఇస్ రైల్వే ట్రాక్ అండ్ ఇది ఈ వాగ్ వెళ్ళేసి ఈ నాలా వెళ్ళి మూసీలో కలుస్తాను అన్నమాట. కరెక్ట్గా ఈ నాలాకి మీరు చూస్తున్నారు. సో బతుకమ్మ కుంట మీద కరెక్ట్గా కూర్చోండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. ఒకసారి పైకి తీసుకెళ్తారు మళ్ళీ ఎగ్జాక్ట్ చూడండి. దిస్ ఇస్ బతుకమ్మ కుంట. 10 acres ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది క్లియర్గా సర్వే ఆఫ్ ఇండియాలో స్పష్టంగా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది అండ్ మీకు నెక్స్ట్ అంటే ఇది 1970లో చేసినటువంటి సర్వే ఆఫ్ ఇండియా వల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్. ఓకే. సర్వే చేసిన మ్యాప్ టోపో షీట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసిన చోట ఇప్పుడు మేము చెరువు డెవలప్ చేసాం అనమాట. ఎగ్జాక్ట్గా అక్కడ చెరువు మీరు చూశారు 3 అడుగులు తవ్వగానే మొత్తం నీళ్ళంతా మొత్తం బయటికి వచ్చినాయి. వస్తే అప్పుడు పైప్ పగిలిందని చెప్పి ఏదో అది ఇది అని చెప్పి ఏదో అనవసరంగా మా మీద అన్ని అబాండాలన్నీ కూడా వేసినారు. అది చెరువు అది కుంట అది పక్క అనే దానికి సాక్ష్యాలు అంతకన్నా ఇప్పుడు మీకు చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇది. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఇది నాసా వాళ్ళు అమెరికన్ నాసా సంస్థ. ఇది కూడా మీరు చూస్తున్నారు. ఇది నాసా వాళ్ళు తయారు చేసినటువంటి ఇది 1990లో చేసినటువంటి వాళ్ళు తీసినటువంటి ఇది శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ ఈ ఏరియా హైదరాబాద్ ఏరియా. ఇది మీరు చూస్తున్నారు మూసీ నది. ఇదేమో ఇక్కడి నుంచి వచ్చి కలుస్తున్నటువంటి ఏదైతే ఇందా చూపించాను కదా నాలా రైల్వే ట్రాక్ ఇది చూస్తున్నారు. దిస్ ఈజ్ ద బతుకమ్మ కుంట. ఓకే. సో దీని మీద ఇప్పుడు కూర్చోబెడతాం చూడండి. ఇప్పుడు గూగుల్లో మేము డెవలప్ చేసింది చూసి కూర్చోబెడతాం. చూపించండి. ఇగో రైల్వే ట్రాక్ చూస్తున్నారు కదా కలుస్తుందా ఇది దీనికి కలుస్తుంది. ఈ నాలా మీద ఇది కలుస్తుంది చూడండి. ఒకసారి తీసుకోండి కిందకి తీసుకోండి. ఇగో మేము డెవలప్ చేసిన బతుకమ్మ కుంట. సో దిస్ ఈస్ నాసా వాళ్ళు అమెరికా శాటిలైట్ మనకు తెలిసినటువంటి చాలా ప్రెస్టీజియస్ నాసా వాళ్ళు తీసినటువంటి శాటిలైట్ ఇమేజ్ ఆఫ్ 1990. ఓకే. సో అప్పుడు వాటర్ బాడీ అక్కడ ఉంది. అక్కడే మేము డెవలప్ చేసిందనమాట. అంటే మేము చేసిన ప్రాంతము అది ఒక చెరువు అనేది స్పష్టమైన ఆధారాలతో అప్పుడు వాటర్ అంతా కూడా ఉన్నది. అంతేగాని అతను చెప్తున్నట్టు ఏదో కాస్త చిన్న కుంటలు ఎక్కువ ఉండేది లేదా మేము అక్కడ వ్యవసాయం చేసుకునేది మేము అక్కడ ఆ కుంటలు ఏదో బతుకమ్మలు ఏదో వేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా క్లియర్లీ షోస్ 1970 10 acres యాజ్ ద వాటర్ బాడీ. అండ్ మీకు ఇక్కడ చూస్తున్నారు దిస్ ఈస్ షోస్ దట్ దిస్ ఇస్ నాసా డెవలప్ చేసిన వాటర్ బాడీ. ఇది నాట్ ఏ శాటిలైట్ దట్. కాసేపు అనుకుందాం అతనికి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి రైట్స్ అక్రూ కాదు. ఎందుకంటే ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కానప్పుడు అతనికి ఓనర్షిప్ రైట్స్ అనేది దాని మీద రాదు. సరే కాసేపు రైట్స్ ఉన్నాయి అనుకుందాం. అతను ఓనర్ అనుకుందాం. కాసేపు మనం అది కాదు అయినా కానీ అతనే ఓనర్ అనుకుందాం.
ఓనర్ అయినా కానీ కూడా చెరువులో పట్టాలు ఉంటే గనక దాన్ని ఆ ఓనర్షిప్ క్లెయిమ్ అనే దానికి కూడా మన క్లియర్ ఇరిగేషన్ యాక్ట్లో మనకి చాలా స్పష్టంగా సెక్షన్ 46 కూడా చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. సో ఎటువంటి వాళ్ళు టీడీఆర్కి అర్హులు. ఎన్నో చెరువులు ఉన్నాయి, ఈ బతుకమ్మ కుంట కాదు, 100 చెరువుల్లో పట్టదారులు ఉన్నారు, 100 చెరువుల్లో పట్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టీడీఆర్ తీసుకోవాల్సిందే తప్ప కానీ చెరువు నాది అని చెప్పి ఎవడు అంటాను. చెరువు ఈజ్ ఎ కమ్యూనిటీ అసెట్, అర్థమైందా? ఇది కమ్యూనిటీ ఆస్తి ఇది. సో ఇది ప్రజల ఆస్తి, కమ్యూనిటీ ఆస్తి. సో చెరువులో కాసేపు అతను పట్టాలు ఉన్నాయని అనుకున్నా కానీ కూడా పట్టాలే లేవు. అండ్ మీకు పహానీ కూడా చూపిస్తాం, ఇది ఒకసారి చూడండి. దిస్ ఈస్ 1975లో ఇక్కడ చూపిస్తున్నాను. 1975లో మనం చూస్తే కనుక 1975లో కుంట అని చూపి అంబర్పేట్ కుంట అని చెప్పేసి కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది 1975లో చూపిస్తున్నది. ఓకే, సో ఇది ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటిది. ఇదే కాకుండా పహానీలో 1960స్లో ఇది కూడా మీరు చూస్తున్నారు, మ్యాప్ 563/1. అతను క్లెయిమ్ చేస్తుంది 563/1 కుంట నాది అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. దాంట్లో 7 ఎకరాలు నాకు ఉన్నాయని అంటున్నాడు. 563/1లో యాక్చువల్గా ఉండేది 9 ఎకరాల 19 కుంటలు, 9 acres 19 గుంటాస్ ఉంటే, సో 9 acres 19 గుంటాస్లో దాంట్లో వచ్చేసి ఎర్రకుంట పట్ట అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అది పహానీ కూడా చూపించండి. ఎర్రకుంట పట్ట కింద రాసింది ఇది. దిస్ ఈజ్ ద పహానీస్ 1960s, 62, 63, 563/1 ఎర్రకుంట పట్ట అంటే ఇట్ ఈస్ కాల్డ్ బతుకమ్మ కుంట ఆర్ ఎర్రకుంట అనమాట. సో అక్కడ అది ఆ చెరువుని ఇట్స్ కాల్డ్ ఎర్రకుంట ఆర్ బతుకమ్మ కుంట. సో చాలా స్పష్టంగా పాత రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో కూడా మీకు క్లియర్గా రికార్డ్ అయ్యింది. అండ్ దీంతోపాటు అంటే పహానీల్లో ఉంది, మున్సిపల్ ఎంసీహెచ్ చేసినటువంటి మ్యాప్లో ఉంది. అన్నిటికన్నా చాలా మనకు చూసినటువంటిది మీరు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసినటువంటి వాటిల్లో టాలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసిన దానికి టాలీ అవుతుంది. సో మేము డెవలప్ చేసిన ప్లేసు ఈజ్ ఏ చెరువు, దర్ ఇస్ దాంట్లో డౌటే లేదు అనే దానికి చెప్తున్నాం. ఆ చెరువు కూడా ఏదో అతను నేను వ్యవసాయం చేశానంటే కనుక నువ్వు అతను నింపి చేసి ఉండొచ్చు. ఎవడైనా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు చెరువుల్లో వ్యవసాయాలు. నీళ్ళు లేనప్పుడు ఎవడైనా చేయొచ్చు, నీళ్ళు లేకపోతే ఎవడైనా. ఇప్పుడు నీళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి అండ్ నీళ్ళు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా. ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది, మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్. అది అగైన్ ఆ బండ్ అనమాట, కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు, 563/2లో వస్తుంది. సో దిస్ ఈస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. ఇది 563/2 ఆ కట్ట ఉన్నది సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది, అదే లొకేషన్లో ఉన్నది, అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము చెరువుగా మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ, సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఈ బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఇది చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము, ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు సీఎంఏలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు అది మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మేము పెట్టడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ రిగార్డింగ్ బతుకమ్మ. అదర్ ఇష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే కనుక అంటే హైడ్రా మీద జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది పేదల మీద వెళ్తుంటుంది, పెద్దోళ్ళను వదిలేస్తుంటారు అని చెప్పేసి జనరల్గా ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక జనరల్ నరేటివ్ బిల్డింగ్లో ఒకటి అయిందనమాట. సో మీకు మేము చెప్పాము ఏది ముస్కిన్ చెరువు అని చెప్పి ఈ మధ్య మీరు చూశారు. ముస్కిన్ చెరువు ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నార్సింగిలో ఉంది. అక్కడ కూడా మేము ల్యాండ్ అదంతా కూడా అది చెరువు ల్యాండ్ FTL మార్క్ చేసిన దాంట్లో ఎవరైతే కొంతమంది ఈ ఇల్లులో షెడ్లో అంటే గుడిసెలు వేసారో వాళ్ళందరూ కూడా హైడ్రా టీం వెళ్ళి ముందుగానే వాళ్ళకి హెచ్చరించడం జరిగిందనమాట. చేసి సఫిషియెంట్ టైము మీకు 10 రోజులు ఇస్తున్నాము అది ఖాళీ, ఎందుకంటే అది FTL ల్యాండ్లో మీరు ఇది చేయకూడదు. అండ్ అట్లానే మీకు సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా
ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే గనక, అంటే ఆ ఇల్లులు హైడ్రా అంటే అది ఎప్పుడో పాత ఇల్లులు, అంటే ఎప్పుడో ఎవడొచ్చి 4 రోజుల క్రితం ఏదో షెడ్ వేస్తే వాడికేమీ రాదనమాట. బట్ అట్లాంటిది హైడ్రా ఒకవేళ కనుక అది 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 ఇయర్స్ నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్, అంటే హట్స్ ఉన్నా కానీ చెరువు మధ్యలో ఉంటే కూడా వాటిలందరినీ కూడా నిన్న సున్నం చెరువు వాళ్ళతోటి బాధితులతో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు దాదాపు మొత్తం 35 దాకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అట్లనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాదు చెరువుల్లో ఎవరైతే కనుక ఇట్లాంటి టెంపరీ బిలో పావర్టీ లైన్, అంటే పేదవాళ్ళు ఉండి వాళ్ళ ఇల్లులు కనుక కోల్పోతుంటే కనుక వాళ్ళందరికీ కూడా క్లియర్గా వాళ్ళకి ఏదైతే 2 బెడ్రూమ్ హౌసెస్కి ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి కొంత కేటాయిస్తూ దానికి చేయడానికి కూడా ఎవరన్నా ఈ చెరువుల్లో ఇల్లులు వాళ్ళ నివాస గృహాలు కోల్పోతే ఈ టెంపరీ హౌసెస్ కానీ ఇదైనా కానీ, అండ్ ఎవరన్నా పర్మనెంట్ హౌసెస్ అట్లాంటివి ఉంటే కనుక వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి టీడీఆర్ అది వస్తాను వస్తుంది, వాళ్ళ ల్యాండ్ అది ఉందనుకోండి. టీడీఆర్ జనవరి 16th రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టీడీఆర్ పాలసీ ప్రకారం వాళ్ళకి ఒకవేళ లైక్ కొన్ని చోట్ల మనం ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి కొన్ని విల్లాస్ తీసాం, విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఇది కత్వా చెరువు మల్లంపేట దగ్గర. సో న్యాచురల్గా వాళ్ళు టీడీఆర్ క్లెయిమ్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఎందుకంటే ఓనర్షిప్ ఆన్ దట్ ల్యాండ్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా అంటే వాళ్ళ ఎవరు ఏది అనే దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేసి మేము వాళ్ళకి కంపెన్సేషన్ దాని ఆస్పెక్ట్లో కూడా మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది. అండ్ అట్లానే నివాసాలు ఆల్రెడీ మీరు చూశారు. ఈ మధ్య మేము ఐలాపూర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయటం జరిగింది. తీసినప్పుడు అక్కడ ఐలాపూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంటే కూడా మనము ఏప్రిల్ అరౌండ్ 2nd వీక్, ఏప్రిల్ 11th ఆ టైం అనుకుంటా, 11th 12th ఆ టైంలో వీ హవ్ డన్ ఏ మేజర్ డ్రైవ్ అక్కడ చేసినప్పుడు అప్పటికే నివాస గృహాలుగా వచ్చి ఇది వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు వచ్చి కలిశారు మాకు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చిన్న లేకపోతే ఆటో డ్రైవర్లు, లేకపోతే చిన్న ఏది ఇళ్లలో పనిచేసే మెయిడ్ సర్వెంట్స్, ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళందరూ నోటరీ చేసి ఇదంతా వాళ్ళకి అమ్మి వాళ్ళకి చేసింటే అట్లాంటి ఇళ్ళకు కూడా మేము వెళ్ళకుండా అట్లాంటి దాదాపు మోర్ దెన్ 1500 పైన ఇల్లులు వాటిని మేము ఎక్కడ కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అది కాకుండా తక్కిన ప్రాంతాన్ని మేము ఫెన్స్ చేయడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 900 acres పైన కూడా మనం చేయటం జరిగింది. ఇప్పటిదాకా హైడ్రా టోటల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం రిక్లెయిమ్ చేసిన అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 acres. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ టు మీరు యావరేజ్ని మీరు చూస్తే కనుక, అంటే ఇది అప్రాక్సిమేట్గా ల్యాండ్ వాల్యూ వేస్తే 40 ఎకరాలు 40 కోట్లు వేసుకున్న సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్ 30 కోట్లు వేసినా మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుందన్నమాట. సో ఇది అంటే కొన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ మాదాపూర్ ఆ ఏరియాలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు అమీన్పూర్ లాంటి ప్లేసెస్లో 10-15 కోట్లలో ఎకరా వచ్చే ఉంటుంది. సో బై అండ్ లార్జ్ యావరేజ్గా చూస్తే కనుక మీకు దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. 80,000 crores అప్రాక్సిమేట్గా మన చేసినటువంటి ఇది వస్తున్నది. సో దీంట్లో మెయిన్గా లేక్స్ వచ్చేసి 300 acres దాకా ఉంది, 296 acres టు బి స్పెసిఫిక్, 296. నాలాస్ వచ్చేసి 24 acres ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అరౌండ్ 1600 ఎకరాలు ఉంది. పార్క్స్ 93 acres, రోడ్స్ అండ్ ఇతర ఫుట్పాత్లు అయితే కనుక దాదాపు 50 ఎకరాలు ఉన్నాయి. పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ అరౌండ్ 23 acres. అంతా కలిపి 2100 అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఇదన్న.